ఇప్పుడు ఆ కాయిన్ని మన కిబో ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది అందులో నేను వివరంగా రాశాను. నేను మొత్తం చెప్పేస్తాను కొద్ది వేగంగా, మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ లిస్టు మీరు మళ్ళా చూడండి. అదేంటంటే ఇది న్యూ కాయిన్, టోటల్ సప్లై 2.5 CR 2.5 కోట్లు, లిస్టింగ్ 1000 రూపాయలు చేస్తాం. ఇందులో కొన్ని మనం కిబో కమ్యూనిటీకి ఇచ్చేస్తున్నాం. బీసీటీ ఇచ్చాం, బీసీటీలో ఉన్న 10 కోట్లు కూడా అందులో నుంచి ఎన్ని తగ్గిస్తున్నాం అన్ని కూడా ఇస్తాను. కానీ ఈ కాయిన్ కూడా మీకు ఇస్తున్నాను. ఇందులో ఎనీ కిబో అకౌంట్ ఇన్ ట్రస్ట్ వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్లో ఎవరైతే పెట్టుకున్నారో వ్యాలెట్ వాళ్ళకి ఒక కాయిన్ 1 lakh కాయిన్ ఒక కాయిన్ వస్తుంది. అలాగే పర్చేజ్ చేస్తే దీంట్లో పర్చేజ్ అంటే కిబో ప్యాక్ పర్చేజ్ చేసుకుంటే కనుక మళ్ళీ ఇంకో కాయిన్ వస్తుంది. వ్యాలెట్లో పెట్టుకుంటే ఒక కాయిన్, పర్చేజ్ చేసుకుంటే ఆ ప్యాక్ పర్చేజ్ చేసుకుంటే మీకు 700 వస్తుంది. 300 కాయిన్స్ వెళ్ళిపోతాయి. 2000 రూపాయలు ఇస్తే 3000 రూపాయలు సరుకు వస్తుంది. సో అది మీకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మన కాయిన్స్ అన్నీ ఇందులో రాయాలి నేను. మన కాయిన్స్ అన్నీ క్యూ లైఫ్లో మొత్తం పంపించేసుకున్నా సరే ఒక కాయిన్ వ్యాలెట్ పెట్టినట్టే ఇస్తాను. కానీ వ్యాలెట్లో పెట్టుకోవడం వల్ల మీకు పని ఈజీ అవుతుంది అనమాట. ఓకే, పని ఈజీ అవుతుంది. తర్వాత సెల్ ఫోన్ విన్ అంటే 2 వీలర్కి, అంటే 2 వీలర్ అకౌంట్స్ ఉన్నాయి కదా, దానికి 2, 3 వీలర్కి 3 కాయిన్స్, 4 వీలర్కి అయితే 4 కాయిన్స్. అలాగే మొబైల్ విన్నర్స్, ప్రతి మొబైల్ విన్నర్స్కి అకౌంట్ ఉన్నందుకు వస్తుంది ఒకటి, కానీ మళ్ళీ మొబైల్ విన్నర్స్కి మళ్ళీ ఇంకోటి వస్తుంది. అలాగే బైక్ విన్నర్కి 2 వస్తాయి, కార్ విన్నర్కి 5 వస్తాయి, ఎనీ కార్ విన్నర్. అలాగే 5 మ్యాట్రిక్స్ ఎవరు చేసినా అది శాలబుల్ అకౌంట్స్తో చేసినా వచ్చేస్తుంది, లేకపోతే కూపన్ పర్చేజ్ చేసినా వచ్చేస్తుంది. 5 మ్యాట్రిక్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ 5 కాయిన్స్ వస్తాయి. ఇది కాకుండా సీఈఓగా నేను చెప్పిన టైంలో ఎవరైతే వినియోగించారో ఆ సీఈఓ వాళ్ళందరికీ ఇవి కాకుండా మళ్ళీ 25 కాయిన్స్ వస్తాయి. అలాగే సూపర్ సీఈఓస్, ముందుగా నేను ఎంపిక చేసినటువంటి మన కుటుంబ పెద్దలు ఆ రోజు వాళ్ళే తీసుకోండి, ఈ రోజుకి వాళ్ళే. దానికి మనం 30 కాయిన్స్ ఇస్తున్నాం. అంటే 30 lakhs. లక్షకి వెళ్తే నేను చూపిస్తాను, మర్చిపోండి. 2.5 కోట్లు, 50 లక్షల కమ్యూనిటీ. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి క్యూ లైఫ్ కమ్యూనిటీ, వీళ్ళు కాకుండా మన ఈ 2 కాకుండా పైన ఉన్నదాన్ని ఎలా తీసుకొస్తానో మీరు చూస్తారు. అద్దిరిపోద్ది. మామూలు గుండి తీస్తేనే ఎక్కడికో వెళ్ళింది. మరి ఇప్పుడు 2.5 లక్షలు మాత్రమే. అలాగే బీసీటీ ఎక్స్చేంజ్లో మైనిట్స్కు 1,00,000 రూపాయలకి ఒక కాంపిటీషన్ పెట్టి 1056 కూపన్స్ తీసుకున్నట్లయితే మీకు ఇది ఎవరైతే 1056 కూపన్స్ కొన్నారో వాళ్ళందరికీ 4 కూపన్స్ వస్తాయి. 4 కాయిన్స్ వస్తాయి అక్కడ కూడా. ఇది కాకుండా 25,000 BDOస్కని 50 కూపన్స్ కొనమన్నాం దానికి ముందు అనమాట. దానికి కూడా 2 కాయిన్స్ వస్తాయి. నీకు నువ్వేతో అకౌంట్కి 4 కాయిన్స్, అంటే 500 రూపాయలు చెప్పిన చూస్తే 2,100 కాబట్టి 4 కాయిన్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ 7 కాయిన్స్, హైయర్ ఎడ్యుకేషన్ 14 కాయిన్స్. ఇలాగా ఈ కాయిన్స్ అన్నీ కూడా వాళ్ళకి వస్తున్నాయి. దీనికి మనం ఏం కష్టపడవసరం లేదు, మనం ఏమి డబ్బులు చెల్లించవసరం లేదు. మీరు ప్యాక్ కొనుక్కోవడం ఇష్టం లేకపోతే కాయిన్ 1,00,000 రూపాయల కాయిన్ రాదు, అంతే వెళ్ళిపోద్ది. కాబట్టి డెఫినెట్లీగా అయితే చెస్ వ్యాలెట్కి వెళ్ళినా కాయిన్ ఇస్తుంది. అలా డైరెక్ట్గా వెళ్ళకుండా డైరెక్ట్ పెట్టుకునే మీకు కాయిన్ వస్తుంది. డెఫినెట్లీగా ఇది మీకు చాలా ఉపయోగపడేది. నేను 1,00,000 మీకు చేసి చూపిస్తాను, అయిపోద్ది, మనం చేయవసరం లేదు, మామూలుగా వెళ్ళిపోద్ది. ఈ PDF ఇంకా చేస్తున్నారు, ఆ PDFలు వస్తాయి. పైన నేను రాసిన వివరాలతో మీరు ఎవరైనా PDF చేస్తే ఆ PDF నాకు పంపించవచ్చు, నేను అందరికీ ఇస్తాను. అలాగే ఈ ఫోన్లో ఇప్పటికే ఛానల్ నుంచి వాడడం వల్ల నెంబర్ మళ్ళీ మిస్ అవుతానని వాడుతున్నాను. అందువల్ల ఇప్పుడు నేను చెప్పేవి సరిగా సెండ్ అవ్వకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను వేరే నెంబర్తో కొత్త గ్రూప్ తయారు చేసి ఇస్తాను. తప్పనిసరిగా కిబోలు అందులోకి వస్తే ఇక మీద నుంచి నేను చెప్పబోయేదన్నీ కూడా దాంట్లో అంతే డాడీ అఫీషియల్స్ అనే దాన్ని కూడా పెడతాను. ఆ కొత్త గ్రూపు నేను ఇస్తాను, వాటిలోకి మీరు వెళ్ళి యథావిధిగా ఇప్పటిలాగే మీరు వెళ్తే నా వివరాలన్నీ మీకు వస్తాయి. ఇంకా అనేక వివరాలు మీకు దీని గురించి చెప్పాలి. ముందు ఇప్పుడు ఈవేళ 2 విషయాలు చెప్పాను, రెండింటిని మీరు అర్థం చేసుకోండి. అందుకోసం నేను విరామం ఇస్తున్నాను, నాకు కూడా అవసరం. కాబట్టి ఈ కొత్త కాయిన్కి, ఈ డాడీ కాయిన్కి మీరు ఏమీ చెల్లించవసరం లేదు. అందులో కొన్ని కాయిన్స్ మీకు ఇస్తున్నాను అంతే. హ్యాపీగా లిస్ట్ చేసి ఇచ్చేస్తాను. ఆ రోజు దీన్ని ఇంతకుముందు సండే మీటింగ్ ఎలా చేసామో అంతే స్థాయిలో, అంతకంటే హై రేంజ్లో నేను మీటింగ్ చేయబోతున్నాను. ఆ మీటింగ్లో ఈ కాయిన్ కోసమే ప్రాధాన్యత ఇస్తూ చేస్తున్నాను. ఆ ఫంక్షన్లో ఈ కాయిన్ రిలీజ్ చేస్తాను. మీ కాయిన్స్ని ఎలాగా మీరు అది పొందారో నేను చెప్పేస్తాను. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, ఈ కాయిన్ని ఇప్పుడులాగా మీరు ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టి చేసుకుంటున్నారు కదా, దాంట్లోనే ఒక కొత్త విధానం తీసుకొస్తున్నాను. అది మీకు చెప్తాను, సూపర్గా మీకు ఉంటుంది. అది నేను మళ్ళీ కొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు ఈ వివరాలన్నీ అర్థం చేసుకోండి. 1 lakh కాయిన్ రిలీజ్ చేస్తున్నాను, అంటే 1,00,000 రూపాయలు రేటుకి వెళ్ళే కాయిన్. నా టార్గెట్ 1,00,000 రూపాయలు, అది కంప్లీట్ చేసేద్దాం. అది ఎలాగో కంప్లీట్ అయిపోద్ది, ఎందుకంటే 2.5 కోట్లు ఇంకా తగ్గించడం మీ చేతుల్లో ఉంది.
1 కోటి రూపాయలకి వెళ్తుంది అక్కడ. మరి మనకు ఎక్కడ దాకా వెళ్దాం చూసుకుందాం, తేల్చుకుందాం. ప్రపంచం మొత్తం ఈ కాయిన్ దగ్గరికి వచ్చేలా చేస్తున్నాను. ఈ కాయిన్స్ని మీరు పొందే విధానంలో నేను వెలిగిస్తున్నాను. ఇదే కాకుండా ఎందుకంటే ఈ కాయిన్ నేను పర్సనల్గా చేసింది. ఇది మీకు లక్షకి పంపించాలనేటువంటి నా ఆలోచన నిజం చేయడం కోసం ఇది ఇస్తున్నది. దీన్ని ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మీరు ఊహించుకోండి. నేను మీ ఊహలు తగ్గట్టుగా తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్లాన్స్ చేశాను. వెళ్ళిపోద్ది. మీ దగ్గర ఉన్న విసిట్ కాయిన్ యాజ్ ఈజీగా మీదే. దాంట్లో మళ్ళీ 10 కోట్లు తీసి మళ్ళీ మీ అందరికీ నేను 10 లక్షలు తీసుకున్నాను. 5 కోట్లు దాన్ని తగ్గించిన 10 కోట్లు చేసినా నేను నిర్ణయం తీసుకుంటాను. 10 లక్షల కాయిన్సే నేను తీసుకుంటాను. మిగతావన్నీ మళ్ళీ మీకు అద్భుతంగా ఇలాగే ఒక ప్రాతిపదికన పనిచేస్తాను. దాన్ని డైరెక్ట్గా దాన్ని కూడా లిస్టింగ్ చేసేస్తున్నాను. దాన్ని ఆ కాయిన్ని నేను 100 రూపీస్తో లిస్టింగ్ చేస్తాను. బీసీటీకి మీకు వచ్చిన దాన్ని 100 రూపీస్తో లిస్టింగ్ చేస్తాను. అయితే ఇప్పుడు మీలో లీడర్సు, సీఓలు, సూపర్ సీఓలు వీళ్ళందరిలో ఎవరు కంపెనీ కోసం పనిచేస్తున్నారో, ఎవరు కంపెనీ అభివృద్ధి కోసం ఇక్కడి నుంచి పనిచేస్తారో, ఎవరు మన కంపెనీ తాలూకు అన్ని విషయాల్లోనూ డెవలప్ చెందాలని చూస్తున్నారో, ఎవరు మన కంపెనీ తాలూకు మంచిని మాత్రమే మాట్లాడుతూ ముందుకు తీసుకెళ్ళిపోతున్నారో వాళ్ళందరికీ కూడాను నేను పర్సనల్గా ఎవరికి ఎన్ని కాయిన్స్ అనేది వాళ్ళు కంపెనీతో ఉన్న వాళ్ళ అభినాభావ సంబంధాన్ని బట్టి ఇస్తాను. ఉదాహరణకి 10 కాయిన్స్ ఇచ్చాను అనుకోండి. 10 కాయిన్స్ అంటే 10 lakhs. ఇప్పుడు పెట్టిన దాంట్లో 10,000 రూపాయలకి ఇస్తాను కాబట్టి. అదే 100 కాయిన్స్ ఇచ్చాను అనుకోండి 1 crore. 1000 కాయిన్స్ ఇచ్చాను అనుకోండి 10 కోట్లు. ఎందుకంటే బాగా పనిచేసే వాళ్ళని అందరినీ గుర్తించి దానికి తన మన అనేది ఎవరు ఉండదు. సీఈఓలు 30 మంది అర్హులే. ఈ సూపర్ సీఈఓలు 30 మంది అర్హులే. అలాగే మొత్తం సీఈఓలు అందరూ అర్హులే. వీళ్ళు కాకుండా కార్ విన్నర్స్ కూడా అర్హులే. ఎవరు బాగా పనిచేస్తున్నారు వాళ్ళందరూ అర్హులే. ఇందులో ఒక్కరిని కూడా మనం వదులుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరూ నా కుటుంబమే. నేను ఇస్తున్నాను. నాకు ఎవరి మీద కోపం తాపం ఏం ఉండదు. అలాగే ఈ కాయిన్ లాంచింగ్కి మన కంపెనీలో ఉన్న అందరికీ, అందులో లీడర్స్కి నేను ప్రత్యేకించి ఆహ్వానం చెప్తాను. సీఈఓలు అండ్ సూపర్ సీఈఓల్లో అంటే ఇప్పుడు నేను ఒక టార్గెట్ తీసుకున్నాను. దాంట్లో నుంచి వచ్చిన అందరికీ అక్కడ తీసుకుంటున్నాను. ఇది కానీ అయినప్పటికీ 30 మంది సీఈఓలు కూడా అర్హులే ఆ ఫంక్షన్కి రావడానికి. వాళ్ళకి నేను ప్రత్యేకించి ఆహ్వానం పంపిస్తాను. వాళ్ళకి నేను ప్రత్యేకించి ఆహ్వానిస్తాను. వాళ్ళు ఖచ్చితంగా రావాలని కోరుతాను. థ్యాంక్ యూ. మరెన్నో విషయాలు మళ్ళీ మాట్లాడదాం. కుమ్మేద్దాం, మంచిని చేద్దాం, అందరికీ పనిచేద్దాం. ప్రతిదీ మనం అందరి మేలు కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ.